హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ బిట్స్ చూద్దాం. 256వ అధికరణ క్రింద ఒక రాష్ట్రం కేంద్రం ఇచ్చే పాలనా సూచనలను అమలు చేయలేని సమయాల్లో జరగగలది. ద ఆప్షన్స్ ఆర్: ఆ సూచనలను అమలు చేయమని పార్లమెంట్ రాష్ట్రాన్ని బలవంతం చేయవచ్చు, రాష్ట్ర శాసనసభను గవర్నర్ రద్దు చేయవచ్చు, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనదని రాష్ట్రపతి భావించవచ్చు, 352వ అధికరణ క్రింద అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ప్రకటించవచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనదని రాష్ట్రపతి భావించవచ్చు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్: దేని కింద అంటరానితనం ఇండియాలో రద్దయిందని ప్రకటించింది? ద ఆప్షన్స్ ఆర్: పౌర హక్కుల రక్షణ చట్టం, షెడ్యూల్ కులాలు తెగలు అకృత్యాల నివారణ చట్టం 1989, భారత రాజ్యాంగం, పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పౌర హక్కుల రక్షణ చట్టం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదంతో దేనికి సంబంధం? ద ఆప్షన్స్ ఆర్: అమెరికా స్వాతంత్ర్య పోరాటం, చైనా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, రష్యన్ విప్లవం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫ్రెంచ్ విప్లవం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్: ఎవరి కాలంలో పంచాయతీలకు రాజ్యాంగ హోదా కలిగింది? ద ఆప్షన్స్ ఆర్: రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, విపి సింగ్, పివి నరసింహారావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పివి నరసింహారావు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్: 1959లో ప్రవేశపెట్టబడిన పంచాయతీరాజ్ ఏ స్థాయిలో అమలవుతుంది? ద ఆప్షన్స్ ఆర్: సమితి బ్లాక్ స్థాయిలు, బ్లాక్ జిల్లా స్థాయిలు, సమితి జిల్లా స్థాయిలు, గ్రామ బ్లాక్ జిల్లా స్థాయిలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గ్రామ బ్లాక్ జిల్లా స్థాయిలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.